హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పాస్తా చేయబోతున్నాం. మనం ఒక బౌల్లోని వాటర్ వేసుకొని దాని తర్వాత సాల్ట్ వేసుకొని అది ఉడికేదాకా వెయిట్ చేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత మన దగ్గర ఉండే పాస్తాని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక ప్లేట్లో విడదీసి వాటర్ మొత్తం యాడ్ చేయాలి. దాని తర్వాత మనం గార్లిక్ వేసుకొని దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, గార్లిక్, జింజర్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మేము చేస్తే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక క్యారెట్ ఇంకొద్దిగా వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనం వాటిని గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా వెయిట్ చేయాలి. కాజు కూడా వేసుకోవాలి. కాజు వేసుకొని బాగా కలుపుకుంటే గోల్డెన్ కలర్లో వస్తే తర్వాత మనం పక్కన పెట్టుకున్న పాస్తాని వేసుకున్నాక మొత్తం కలవాలనేసి కలుపుకున్నాక మనం నీట్గా కలుపుకోవాలి. అలా చూడండి ఫ్రెండ్స్, మనం నీట్గా కలుపుకున్నాక మనం కెచప్ వేసుకోవాలి. కెచప్ తర్వాత సోయా సాస్ మనం వేసుకోవాలి. సోయా సాస్, కెచప్ చాలా ముఖ్యం ఫ్రెండ్స్. మనం దాని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న బాగా స్పూన్తో కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్నాక మీరు ఒకసారి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరికొద్దిగా కెచప్, రెడ్డిష్ కోసం కెచప్ వేసుకోండి ఫ్రెండ్స్. మనం తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. బాయ్ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్.